హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము ఫిల్మోరా 15లో కంప్లీట్‌గా ఏ టు జెడ్ వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎక్స్‌పోర్ట్ వరకు అయితే మీకు కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనకు ఓపెన్ చేయంగానే మనకు ఫిల్మోరా 15 వర్క్ స్పేస్ అయితే ఈ విధంగా కనబడుతది. సో, ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంతా మనకు ఈ ఏ మెనూ అయితే సెలెక్ట్ చేస్తామో దాంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే మనకు కనబడతాయి. సో, మనం మెయిన్ చూడాల్సింది మెయిన్‌గా మనకు 3 ప్యానెల్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఫస్ట్ వచ్చి ఇదన్నమాట. ఇది మన వర్క్ చేయడానికి సంబంధించిన అన్ని టూల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో, మీరు ఆడియో యాడ్ చేయాలన్నా, టైటిల్స్ యాడ్ చేయాలన్నా, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్స్, మీ వీడియోకైనా ఫిల్టర్స్ యాడ్ చేయాలన్నా, స్టిక్కర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా కానీ, టెంప్లెట్స్, ఇవన్నీ మీకు ఇక్కడ మెయిన్ టాప్ బార్లో అయితే మీకు ఈ సెక్షన్లో అయితే కనబడతాయి. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి మనకు టైమ్ లైన్ అనమాట. సో, ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఇదంతా మనకు టైమ్ లైన్. సో, ఇక్కడ మనకు కనబడేది ఇది సోర్స్ మానిటర్ అనమాట. ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ఇన్ఫో, అదేవిధంగా మనకు ఏదైతే ఒక ఎఫెక్ట్ కానీ ఫిల్టర్ కానీ లేకుంటే ఆడియో కానీ ఏమన్నా సెలెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ప్యానల్ అంటారు దీన్ని. సో, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ యాడ్ అవుతాయి. సో, మీకు కంప్లీట్ గా ఫిల్మోరాలో ఉన్న షార్ట్ కట్స్ అన్నిటిని నేను ఒక ఇమేజ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే నేను దాన్ని పింగ్ చేస్తాను. సో, మీరైతే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఈ షార్ట్ కట్స్ యూస్ చేసి మీరైతే ఇంకా వర్క్ ఫ్లో అనేది మీకు ఈజీ అయిపోద్ది. సో, ఒక్కసారి స్టార్టింగ్ నుంచి చూద్దాము. సో, ఫస్ట్ అయితే నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో, నేను వీడియోస్ ఎట్లా చేస్తాను ఏంటనేది సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. బట్ ఇంకొకసారి చెప్తాను, నేను డైరెక్ట్ ఓబిఎస్ని యూస్ చేసి అయితే నా వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తాను. డైరెక్ట్ ఓబిఎస్కి నా డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ చేసి అయితే నేను వీడియోస్ రికార్డ్ చేస్తాను. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి మెమరీ కార్డు తీసి ఆ యాంగిల్ చేంజ్ చేసుకునేంత అవసరం లేదు. డైరెక్ట్ ఓబిఎస్ త్రూ మనకైతే వీడియో అనేది మనకు ఫుటేజ్ వచ్చేస్తుంది. మీరు కావాలంటే మల్టిపుల్ సీన్స్ యాడ్ చేసుకొని మీరు ఒకేసారి స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫేస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో, మీరు పోస్ట్ ఎడిటింగ్లో ఇంకా బెటర్గా మీరు అవుట్పుట్ అయితే తెచ్చుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే నా వీడియో అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో, మీకు ఆల్రెడీ మల్టీ క్యామ్ ఎడిటింగ్ ఎట్లా చేయాలనేది కూడా మీకు క్లియర్గా అయితే చూపించాను. సో, ఏం లేదు, మీరు జస్ట్ ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. మీరు జస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ అయినా క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తుంది మన దగ్గర ఉన్న వీడియో ఫైల్స్. మీకు ఎక్కడ వీడియో ఫైల్ ఉందో సెలెక్ట్ చేసుకొని, సో, ఇక్కడికైతే మీకు మీడియాలోకి అది వచ్చేస్తుంది అనమాట. ఈ మీడియా బిన్లో నుంచి మీరు కావాలంటే జస్ట్ దీన్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్లయితే మీకు ఆ ఫుటేజ్ అంతా మీకు టైమ్ లైన్లోకి వచ్చేస్తుంది. సో, మీరు అక్కడి నుంచి ఈ ఫుటేజ్ని అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఇది మనకు టైమ్ లైన్ అనేది మెయిన్ అనమాట. మన ఎడిటింగ్ అంతా ఈ టైమ్ లైన్ ద్వారానే జరుగుతుంది. సో, ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, అంటే నా వర్క్ ఫ్లో ఎట్లా చేస్తానో చెప్తాను. సో, నేను జనరల్గా ఫిల్మోరా అని కాదు, నేను చాలా టూల్స్ అయితే యూస్ చేస్తుంటాను. లైక్ డెవెంచర్ రిజాల్వ్ చాలా వాడతాను. బట్ ఎక్కడైనా కానీ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కలర్ కరెక్షన్. మనం ఎడిటింగ్ కంటే ముందు చేయాల్సిన పనులు ఇవి. కలర్ కరెక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా మనం వాయిస్ని ఏమన్నా నాయిస్ ఏమైనా ఉన్నాయని చూసుకొని అయితే మనం రెడ్యూస్ చేసుకోవాలన్నమాట. మనకు ఫిల్మోరాలో ఏఐ టూల్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మనకు ఈ వర్క్ అంతా ఈజీ అయిపోద్ది. సో, ఫస్ట్ అయితే నేను రికార్డ్ చేసేటప్పుడే బ్లూ ఎత్తి మైక్ అయితే నేను యూస్ చేస్తున్నాను. రికార్డ్ చేసేటప్పుడే నా వాయిస్ని అయితే కొంచెం లోలో పెట్టుకొని నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ చేసుకుని అయితే రికార్డ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ నాకు అక్కడే నాయిస్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు వాయిస్ లో ఉండడం వల్ల మీకు అవుట్పుట్ కూడా కొంచెం లోలో వస్తుంది. దానికోసంగా మనకు ఈ వీడియో ఫైల్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ అయితే ఆడియోలోకి వెళ్ళండి. ఆడియోలోకి వెళ్ళంగానే మీకు ఇక్కడ ఆటో నార్మలైజేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో, దీన్ని సెలెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఆడియో లెవెల్స్ని పర్ఫెక్ట్ రేంజ్కి అయితే ఇది తీసుకొస్తుంది అనమాట. కొంచెం అయితే ఇంక్రీజ్ చేస్తుంది. సో, మీకు ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఇంకో కొంచెం బెటర్గా నా వాయిస్ వినపడాలి, టీవీలో వింటున్నా కానీ నాకు ఎక్కువ వాయిస్ రావాలంటే ఒక 3 డెసిబుల్స్ అయితే ఎక్స్ట్రా పెంచుకోండి ఉన్న వాయిస్ కంటే. మీకు ఆ లైన్కి అయితే ఆల్మోస్ట్ దగ్గరగా అయితే తీసుకురావాలన్నమాట. ఇక్కడ మనకు ఒక లైన్ కనబడుతుంది కదా. సో, ఆ లైన్కి కొంచెం అటు ఇటుగా దగ్గరగా తీసుకొచ్చినట్లయితే మీ ఆడియో లెవెల్స్ అనేది బాగుంటాయి. సో, ఫస్ట్ అయితే మనం ఆడియో అయితే సెట్ చేసాము. నెక్స్ట్ మనం చేయాల్సింది బిఫోర్ ఎడిటింగ్ ఇవంతా చేసుకోవాలి మనం. సో, నెక్స్ట్ మనకు ఫిల్మోరాలో ఆటో ఎన్హాన్స్ అనే ఒక ఫ్యూచర్ ఉంటుంది అనమాట. సో, దీన్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నా. సో, కలర్ గ్రేడింగ్ చేయాల్సిన పని లేకుండానే మీరు జనరల్ కలర్ గ్రేడింగ్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి మీకు టెంపరేచర్ ఇవన్నీ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు బ్లూ టింట్ కావాలా లేకుంటే ఎక్స్పోజర్ ఏమైనా పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా సో, ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. బట్ డిఫరెంట్ మానిటర్స్ వాడుతుంటారు కాబట్టి సో, అందరికీ పర్ఫెక్ట్ రిజల్ట్స్ రావు. సో, దీనివల్ల నేనేం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ రీసెట్ కొట్టేస్తున్నాను. సో, దీనికోసం మనం ఏం చేయాలంటే వీడియోలోకి వెళ్ళి ఆటో ఎన్హాన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో, దీన్ని అయితే మీరు ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా మీ వీడియో అనేది ఎన్హాన్స్ అయిపోద్ది అనమాట. డిఫాల్ట్ సెట్టింగ్స్ సరిపోతాయి. నేను ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు నాకు బ్లాక్స్ కానీ షాడోస్ కానీ అన్ని అది క్లియర్గా అయితే మార్చేసింది చూడండి. సో, కొంచెం క్లారిటీ అయితే మీ వీడియోలో ఇది తీసుకొస్తుంది
వస్తుంది ఆటోమేటిక్గా. సో ఎప్పుడైతే మనం ఆటో ఎన్హాన్స్ అదేవిధంగా మనం ఆడియో, సో వీడియోలో మనం కలర్ కరెక్షన్ అయిపోయింది. అంటే ఇది సింపుల్ వర్క్ ఫ్లో చెప్తున్నా. ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకి ప్రతిసారి కలర్ కరెక్షన్ అంత టైం ఉండదు కాబట్టి సింపుల్గా మీరు ఆటో నార్మలైజేషన్ ఎనేబుల్ చేసుకోండి. కొంచెం నాయిస్ అయితే మీ వాయిస్ తగ్గట్టు పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళి ఆటో ఎన్హాన్స్ అయితే ఎనేబుల్ చేసినట్లయితే మీ వీడియోకి ఆటోమేటిక్గా ఫిల్మోరా అనే కలర్ గ్రేడ్ అయితే చేసి ఇచ్చేస్తుంది అనమాట. మీకు ఆల్మోస్ట్ ఇది సెట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీడియోని ఎడిట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి. మనకు వీడియో స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానికోసంగా ఏంటంటే మనం వీడియో చేసేటప్పుడు కొన్ని గ్యాప్స్ వస్తుంటాయి, మధ్యలో కొంచెం ఆలోచించుకొని చెప్తుంటాం కదా, ఆ గ్యాప్స్ అన్నిటిని ఇక్కడ తీసేయాలన్నమాట. సో దీనికి కూడా మనకు ఏఐ టూల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దీంట్లో నేను డిఫాల్ట్గా మన ఫిల్మోరాలో మాన్యువల్ ఎడిటింగ్ ఎట్లా చేయాలో చెప్తాను. మీకు ఇక్కడ ఇందాక ఓపెన్ చేశాను కదా, సో ఇక్కడ చూసినట్లయితే మీకు మొత్తం షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. సో మీరు కంట్రోల్ బి అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు హోవర్ చేసినా కానీ మీకు ఇక్కడ కంట్రోల్ బి అనే స్ప్లిట్ అని ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే స్ప్లిట్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి స్ప్లిట్ అని ఉంది కదా, సో కంట్రోల్ బి అనమాట ఆప్షన్. సో మీరు ఈ షార్ట్ కట్స్ ని బట్టి వేసినా కానీ మీకు ఫిల్మోరా వర్క్ ఫ్లో అనేది ఈజీ అయిపోద్ది. సో దానిని టెలిగ్రామ్ లో అయితే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నా చూడండి. మీరు ఇది క్లిక్ చేసినా కానీ వీడియో ఇక్కడికి కట్ అవుతుంది చూడండి, కట్ అయింది కదా. సో ఇదొక పార్ట్ గా కట్ అయిపోయింది. అదేవిధంగా మీరు కంట్రోల్ జెడ్ కొడుతున్నా, మీరు ఇక్కడ మీకు ఎక్కడి నుంచి అయితే స్ప్లిట్ అవ్వాలో అక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ బి ప్రెస్ చేసినా కానీ మీకు వీడియో అనేది రెండుగా స్ప్లిట్ అయిపోతుంది. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది టైమ్ లైన్లో మనం మెయిన్గా చేయాల్సింది ఇక్కడ డిజేబుల్ మ్యాగ్నెటిక్ టైమ్ లైన్ ఉంది కదా, సో దీన్ని ఎనేబుల్ చేసి పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పుడైతే స్ప్లిట్ అవుతుందో మీరు స్ప్లిట్ అయిన పార్ట్ని జస్ట్ డిలీట్ ప్రెస్ చేసినట్లయితే అది డిలీట్ అయిపోద్ది అనమాట. సో డిలీట్ అయినప్పుడు ఆ గ్యాప్ అనేది మీరు ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఇది ఎనేబుల్ చేసుంటారో ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోతుంది. సో అట్లా కాకుండా దీన్ని డిజేబుల్ చేసి మీరు డిలీట్ చేసినట్లయితే అది ఫిల్ కాదనమాట. సో అట్లాంటప్పుడు మీరు రిపిల్ డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ టైమ్ లైన్ ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు నేను రిపిల్ డిలీట్ చేయాలంటే దానికి కూడా ఒక షార్ట్ కట్ ఉంటుంది. సో రిపిల్ డిలీట్కి షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేసినట్లయితే మనకు రిపిల్ డిలీట్ అవుతుంది అనమాట. నేను షిఫ్ట్ డిలీట్ ప్రెస్ చేస్తున్నా. సో ఈ టైంలో కూడా మనకు ఇది ఆటోమేటిక్గా గ్యాప్ అనేది ఫిల్ అయిపోద్ది అనమాట. సో బెటర్ మీరు ఎప్పుడు దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీ టైం లైన్ అనేది సింక్లో ఉంటుంది అనమాట మొత్తం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే నా టైం లైన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి మళ్ళీ. సో నా యాక్చువల్ వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేనైతే దీన్ని డిలీట్ చేస్తున్నా. సో మీకు సింపుల్గా అర్థమైపోద్ది. ఇక్కడ మనకు వేవ్ ఫార్మ్స్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో మనము స్టార్టింగ్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవంతా మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో రిమూవ్ చేసుకున్న తర్వాత వాటిని లాస్ట్లో ఫైనల్గా డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇది చేయడానికి ఒక 5 to 10 minutes అయితే టైం పడుతుంది. సో దీనికి కూడా ఫిల్మోరాలో ఒక మంచి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, సైలెన్స్ డిటెక్షన్ అని చెప్పి. సో ఈ సైలెన్స్ పార్ట్స్ అన్నిటిని మనం మాన్యువల్ గా డిలీట్ చేయకుండా మనకు ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ కొట్టేస్తున్నా. సో కంప్లీట్ గా టోటల్ క్లిప్ అయితే మన దగ్గర ఉంది ఇప్పుడు. సో నేను ఎటువంటి కట్స్ చేయలేదు. మీరు సింపుల్ గా దీంట్లోకి వెళ్ళి మనకు స్మార్ట్ ఎడిట్ టూల్స్ లో సైలెన్స్ డిటెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనికంటే ముందు ఇంకేమన్నా చూద్దామా కొన్ని ఆప్షన్స్? ఫస్ట్ అయితే ఇది చూద్దాము, ఎందుకంటే మనకు మెయిన్ కాబట్టి నేను స్మార్ట్ ఎడిటింగ్ టూల్లోకి వెళ్ళి సైలెన్స్ డిటెక్షన్, దీనికి కూడా కంట్రోల్ ఆల్ట్ ఎం అనే షార్ట్ కట్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక సైలెంట్ డిటెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏదన్నా ఒక ట్యూటోరియల్ వీడియోస్ అంటే స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నప్పుడు అట్లాంటి చేస్తున్నప్పుడు 0.5 seconds అయితే పెట్టుకోండి. లేకుంటే టాకింగ్ హెడ్ డైరెక్ట్ మీ వాయిస్ ఇస్తున్నప్పుడు 0.1 పెట్టినట్లయితే మీకు ఆ ట్రాన్సిషన్ అనేది సీమ్లెస్ గా ఉంటుంది అనమాట. సో కట్ అయినప్పుడు కూడా మీకు తెలియదు అనమాట మ్యాక్సిమం. సో నేను అనలైజ్ క్లిక్ చేసినట్లయితే మన టోటల్ ఫుటేజ్ అనేది అనలైజ్ అయిపోద్ది. ఇది ఆల్మోస్ట్ 20 minutes క్లిప్ కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి పెద్ద క్లిప్ అయితే తీసుకుంటున్నాను. సో జనరల్గా ఇంత అవసరం లేదు, మ్యాక్సిమం ఒక 5 to 8 minutes అయితే సరిపోతుంది క్లిప్. బట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి అయితే నేను పెద్ద క్లిప్ అయితే తీసుకొని నా ఒరిజినల్ వర్క్ ఫ్లో అయితే మీకు చూపిస్తున్నాను. మీ క్లిప్ లెంగ్త్ అని పట్టుకొని ఇది ప్రాసెసింగ్ అనేది టైం తీసుకుంటుంది. సో చిన్న క్లిప్ అయితే మీకు విత్ ఇన్ 30 seconds లో అయితే మీకు సైలెంట్ డిటెక్షన్స్ అయితే అయిపోతాయి. సో పెద్ద క్లిప్ అయితే ఒక 1 minute అట్లా టైం తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం. సో మనకు మొత్తం అయిపోయిన తర్వాత ఫినిష్ అండ్ రీప్లేస్ కొట్టినట్లయితే మనకు ఆ సైలెన్స్ డిటెక్షన్స్ అంతా అయిపోయి మనకు ఎక్కడ చూడండి సైలెన్స్ అనేది లేదు, కట్స్ ఆటోమేటిక్ గా ఇది చేసింది అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం ప్లే చేసుకొని చూడండి, మనకు ఈ పార్ట్ అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా డిలీట్ క్లిక్ చేసినట్లయితే ఆ 2 parts వెళ్ళిపోతాయి. సో మనకు స్టార్టింగ్ నుంచి
ఇక్కడ నుంచి అయితే ప్లే అవుతుంది అనమాట. సో ఇది మనకు బేసిక్ కట్స్ అన్ని అయిపోయాయి. సో కట్స్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ లెంగ్త్ వచ్చి 13 minutesకి వచ్చింది. ఆల్మోస్ట్ 20 minutes క్లిప్ మనకు 7 minutes ఆటోమేటిక్గా క్లిప్స్ అయితే డిలీట్ అయిపోయాయి. సో ఇంకా మన ఎడిటింగ్ వర్క్ ఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉండడానికి నేను దీనైతే ఇంకా షార్టనింగ్ చేస్తున్నా. సో లాస్ట్లో అంటే మీకు జస్ట్ ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికే కాబట్టి ఇంత క్లిప్ అయితే అవసరం లేదు, నేనైతే డిలీట్ చేస్తున్నా. సో మనం ఉన్న ఒక 5 minutes క్లిప్ మీద అయితే ఇప్పుడు ప్రయోగాలు చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే సో మనకు ఎడిటింగ్ అంతా చూసుకోవాలన్నమాట. ఎక్కడైనా మనకు అనవసరమైన క్లిప్స్ ఉన్నా కానీ మనం ఆ పార్ట్ వరకు అయితే జస్ట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. సో దీనికి సీమ్లెస్ గా మీకు ఇంకా బెటర్ గా కావాలంటే మనకు JKL అనే షార్ట్ కట్స్ ఉంటాయి. సో మీరు L ప్రెస్ చేసినట్లయితే ఒకసారి ప్రెస్ చేసినట్లయితే ప్లే అనమాట. మీరు రెండు సార్లు క్లిక్ చేసినట్లయితే మనకు 2x లో అయితే ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి మీకు 2x వచ్చింది. మళ్ళీ L ఇంకోసారి ప్రెస్ చేస్తే 4x లో ప్లే అవుతుంది. సో మీరు ఎడిటింగ్ అటు సైలెన్స్ డిటెక్షన్ దగ్గర మీకు L మీరు 2x లో పెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా అయితే మీరు టైం వేస్ట్ కాకుండా ఈజీగా మనము ఎక్కడెక్కడ సైలెంట్ స్పాట్స్ ఉన్నాయి అవి డిలీట్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని ఇంకా తగ్గిస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మనకు మొత్తం కట్స్ అంతా అయిపోయిన తర్వాత మనకు వీడియో పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కొంతమంది జూమ్ ఎఫెక్ట్స్ అయి పెడుతుంటారు కదా. సో అట్లాంటి ఎఫెక్ట్స్ ఇప్పుడు ఒక క్లిప్ ఇప్పుడు ఈ క్లిప్ కి కట్ ఉంటుంది మధ్యలో. సో ఈ కట్ ని మనము కనబడకుండా కావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని సో వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మనం పైకి వెళ్ళినట్లయితే స్కేల్ ఉంటుంది. సో దీన్ని కొంచెం జూమ్ ఎఫెక్ట్ ఇస్తాం అనమాట. జూమ్ ఎఫెక్ట్ ఇచ్చి కొంచెం కింద తగ్గించినప్పుడు సో ఇక్కడ ఒక మనకు జూమ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది చూడండి. సో అంటే ఒక క్లిప్ కి కట్ కనబడకుండా మేనేజ్ చేయడం ఇది ఒక టెక్నిక్ అనమాట. సో జూమ్ టెక్నిక్ ఇది. సో మనం ఎప్పుడైతే ఇక్కడ నేనేం చేస్తానంటే దీన్ని మనము ఈ ఎఫెక్ట్ దీనికి అప్లై చేసిన ఇక్కడ ప్రాపర్టీ ప్యానల్స్ లో మనకు కనబడేటివన్నీ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే సేమ్ ఎఫెక్ట్ నేను మల్టిపుల్ క్లిప్స్ కి అప్లై చేయాలి. సో అప్పుడు ఇక్కడ షార్ట్ కట్ ఉంటుంది చూడండి. దానికి కూడా కాపీ ఎఫెక్ట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ ఉంది కదా, Ctrl+Alt+C Ctrl+Alt+V అనమాట. సో ఇప్పుడు నేను Ctrl+Alt+C ప్రెస్ చేసినట్లయితే ఈ ఎఫెక్ట్ కాపీ అయిపోద్ది. సో నేను ఎక్కడెక్కడ సేమ్ జూమ్ ఎఫెక్ట్ కావాలనుకుంటున్నాను నేను కంట్రోల్ ప్రెస్ చేసి ఆ క్లిప్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇది ఫాస్టెస్ట్ వర్క్ ఫ్లో మీకు చూపిస్తున్నాను. సో ప్రతిసారి 1 by 1 సెలెక్ట్ చేసుకోకుండా నేను అక్కడక్కడ ర్యాండమ్ గా కొన్ని జూమ్ ఎఫెక్ట్స్ అయితే నేను పెట్టాలనుకుంటున్నాను. సో అట్లాంటి ప్లేస్ లో అంతా నేను ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిప్ సెలెక్ట్ చేసుకుని Ctrl+Alt+V ప్రెస్ చేసినట్లయితే అక్కడంతా నాకు జూమ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. మీరు ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ జూమ్ ఎఫెక్ట్ వచ్చింది చూడండి. మళ్ళీ అక్కడ అదే విధంగా ఇక్కడికి మనకు జూమ్ ఎఫెక్ట్ వచ్చింది. సో ఈ విధంగా మనము జూమ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసి మన కట్స్ అయితే సీమ్లెస్ గా అయితే చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మన బేసిక్ ఎడిటింగ్ అయితే అయిపోయింది అనమాట. సో నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. మీరు ఎడిటింగ్ అంటే ముందు దీన్ని ప్రాజెక్ట్ అయితే సేవ్ చేసుకోవాలన్నమాట. సో నేను శాంపిల్ ఎందుకంటే మీకు సడన్ గా పవర్ పోయినా కానీ ఏమన్నా మీరు ప్రాజెక్ట్ ని సేవ్ చేయాలనుకున్నా కానీ మీరు ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చే దీన్ని అయితే సేవ్ చేయాలి. సో నేనైతే సేవ్ చేస్తున్నా. ప్రాజెక్ట్ అయితే మనకు సేవ్ అయిపోయింది. సో మనకు ఒక టైం లైన్. సో ఇది ఏ రోల్ అనమాట. మనం చేసే ఎడిటింగ్ అంతా ఇది ఏ రోల్. ఇంకొకటి మీరు ఎక్కడైనా ఫాస్ట్ ఒకవేళ క్లిప్ ని ఫాస్ట్ చేయాలనుకున్నా స్లో చేయాలనుకున్నా మీకు దీంట్లోకి వెళ్ళినట్లయితే రైట్ క్లిక్ ఇచ్చి దీంట్లోకి వెళ్ళినట్లయితే స్పీడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. షో స్పీడ్ కంట్రోల్ ఉంది కదా. సో దీంట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఎన్ని ఎక్స్ లో కావాలనుకుంటున్నారో మీరు చెప్పొచ్చు అనమాట. ఒకవేళ ఈ క్లిప్ మీకు 4x 2x లో ఫాస్ట్ గా ప్లే అవ్వాలనుకోండి. సో అప్పుడు మీకు ఆటోమేటిక్ అది ఫాస్ట్ గా అయితే ప్లే అయిపోద్ది అనమాట. సో మీరు ఒకవేళ స్లో చేయాలనుకున్నా మీరు ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే స్లో ఉంటుంది 0.5x అన్నప్పుడు మీకు అది డ్రాగ్ అవుతుంది అనమాట. సో స్లోగా అయితే మనకు క్లిప్ అనేది ప్లే అవుతుంది. సో మీరు ఏదన్నా ఒక సినిమాటిక్ షార్ట్స్ తీస్తున్నప్పుడు ఈ ఎఫెక్ట్స్ అనేది మనకు బాగా యూజ్ అవుతాయి. సో నార్మల్ క్లిక్ చేసినట్లయితే మనకి క్లిప్ మరి నార్మల్కి వెళ్ళిపోతుంది. సో ఇదొక ఎఫెక్ట్ అనమాట మనం మెయిన్ గా అప్లై చేసుకునేది. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ ఆడియోని సపరేట్ చేయాలి. లేకుంటే నాకు ఈ పార్ట్ మ్యూట్ కావాలనుకోండి. సో ఇక్కడ మనకు ఆ లైన్ కనబడుతుంది కదా, మనకు హ్యాండ్ సింబల్ వచ్చినప్పుడు దాన్ని ఇట్లా డ్రాగ్ చేసామంటే ఆ పార్ట్ మనకు మ్యూట్ అయిపోద్ది అనమాట. మనం మాట్లాడేది ఏది అక్కడ వినపడదు. సో మనం మళ్ళీ ఇక్కడ డ్రాగ్ చేసుకొని మళ్ళీ మూవ్ చేసుకున్నట్లయితే మనకు ఆడియో లెవెల్స్ అనేది మళ్ళీ గెయిన్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనము ఎక్కడైనా కావాలనుకుంటే ఆడియోని ఉంచుకోవచ్చు, లేకుంటే తీసేసుకోవచ్చు. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈ ఆడియోని కంప్లీట్ గా సపరేట్ చేయాలనుకుంటున్నా ఓన్లీ ఈ పార్ట్ వరకు కావాలన్నా చేసుకోవచ్చు, లేకుంటే ఎంటైర్ వీడియోని అయినా మనం సపరేట్ చేసుకోవచ్చు. సో నేను రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే డిటాచ్ ఆడియో అని ఉంటుంది. సో దీన్ని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో Ctrl+Alt+D మీకు ఆ షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి అయినా చూసుకోవచ్చు. సో లేకుంటే మీరు అక్కడ హోవర్ చేసినా కానీ మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. సో డిటాచ్ ఆడియోలో వెళ్ళినట్లయితే మీకు ఆడియో అనేది సపరేట్ అయిపోతుంది. సో మీరు ఇది ఉంచుకోవచ్చు, లేకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది డిలీట్ చేయాలన్నా చేసుకోవచ్చు, లేకుంటే మీరు ఎక్కడ ఏదైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ కూడా ఆప్షన్ ఉంటుంది.
ఉంటుంది. సపోజ్ నాకు ఈ ప్లేస్ లో నేను ఒక వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో దీన్ని సింపుల్ గా డిలీట్ చేసి నేనేం చేస్తానంటే ఆ టైం లైన్ ని స్టార్టింగ్ కి తీసుకెళ్తా. స్టార్టింగ్ తీసుకెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఒక సింబల్ కనబడుతుంది, ఆల్ట్ ఆర్ అనమాట. సో రికార్డ్ ఏ వాయిస్ ఓవర్. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు వాయిస్ ఓవర్ అనేది రికార్డ్ అవుద్ది. సో మీరు ఇక్కడ రికార్డ్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు వాయిస్ ఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి టైం 3, 2, 1 అంటుంది. 1 తర్వాత మీరు నేను ఇక్కడ కొత్తగా అయితే వాయిస్ అయితే ఇస్తున్నాను చూడండి. అయిన తర్వాత మీరు వెంటనే ఇక్కడ స్టాప్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో స్టాప్ క్లిక్ చేయగానే మీకు వాయిస్ ఓవర్ అనేది మీకు మీడియా పూల్లో కూడా అది యాడ్ అయిపోయింది. మీరు ఇక్కడ కొత్త ఆడియో అనేది ఇక్కడ, సో కొత్త ఆడియో అయితే మనకి ఇక్కడ వాయిస్ ఓవర్ లో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమేమి చూసాము, బేసిక్ కట్స్ చూసాము. సో ఆడియోని రిమూవ్ ఎట్లా చేయాలి, సైలెన్స్ ఎట్లా చేయాలి, అదేవిధంగా ఉన్న ఆడియోని తీసేసి వాయిస్ ఓవర్ ఎట్లా ఇచ్చుకోవాలి చూసాం కదా. సో ఒకవేళ మీరు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మీరేం చేయాలంటే అక్కడ మీకు ఏదన్నా యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ దొరుకుతుంది మీకు. సో దాంట్లోకి వెళ్ళి ఏదన్నా ఒక మ్యూజిక్ ని తీసుకొచ్చి సో ఇక్కడ యాడ్ చేసి సో దీన్ని తగ్గించాలన్నమాట, చాలా తగ్గించాలి సౌండ్. మనకు మన ఏ రోల్లో ఉన్న సౌండ్ కంటే ఇది తక్కువ ఉండాలి, అప్పుడే మీరు మాట్లాడేది వినబడుతుంది. సో తక్కువ నాయిస్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ కూడా వినబడుతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే -33 డెసిబుల్స్కి వెళ్ళిపోయింది ఇది. సో ఇక్కడ నేను ప్లే చేసినప్పుడు సో కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు వాయిస్ ఎంత ఉంది, మ్యూజిక్ లెవెల్ ఎంత ఉందో చూసుకొని సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత కావాలో అంత అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము వాయిస్, మనకు వీడియో ఫైల్ అనేది పైన ఉంటుంది. మనం ఏదైనా ఆడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ ఆడియో ఫైల్స్ అంతా కింద ట్రాక్ లోకి వచ్చేస్తాయి అనమాట. ఈ వీడియో ట్రాక్ ఇదంతా మనం యాడ్ చేసే టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఇవంతా వీడియో ట్రాక్ లో ఉంటాయి. మనం ఆడియో ఏమైనా ఎడిట్ చేసేటప్పుడు మనకు ఆడియో ట్రాక్ లో అయితే ఇవంతా చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఓన్లీ ఈ ఆడియోని ఇక్కడ టాప్ చేయాలనుకుంటే మీరు సేమ్ Ctrl+B ఆడియో సెలెక్ట్ చేసి Ctrl+B సెలెక్ట్ చేసి మిగతా పార్ట్ అయితే డిలీట్ చేసినట్లయితే ఓన్లీ ఆ పార్ట్ వరకు అయితే మీకు ఆడియో అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఆడియో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాయిస్ ఓవర్స్ కూడా దీన్ని క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం ఇక్కడ ఇంకోటి చూడాల్సింది మార్కర్స్ అనమాట. సో ఈ మార్కర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే మీరు ఎడిటింగ్ అప్పుడు మీరు అక్కడ ఏదన్నా ఒక ఇమేజ్ యాడ్ చేయాలన్నా అట్లాంటప్పుడు అక్కడ సంథింగ్ ఏదో మీరు చేయాలనుకుంటున్నారు బీరోల్లో, అట్లాంటప్పుడు మార్కర్స్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇక్కడ సో ప్రతిసారి మనము గుర్తుపెట్టుకోలేము కదా, అట్లాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మార్కర్స్ జస్ట్ మీరు క్లిక్ చేసినా కానీ అక్కడ మార్కర్ అయితే యాడ్ అయిపోద్ది. సో మీరు డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఆ మార్కర్ కి ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో యాడ్ సంథింగ్ ఏ ఇమేజ్ హియర్. సో అట్లా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే నెక్స్ట్ మీరు బీ రోల్స్ యాడ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ మార్కర్ ఉంది. సో అక్కడ మీరు జస్ట్ హోవర్ చేసినా కానీ మీకు అక్కడ చూపిస్తుంది చూడండి క్లియర్గా యాడ్ ఏ ఇమేజ్. ఇక్కడ ఇంకా ఏమి ఇవ్వలేదు నేమ్. సో యాడ్ పర్సన్ ఇమేజ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చానంటే మీరు నెక్స్ట్ బేసిక్ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు బీ రోల్ యాడ్ చేసేటప్పుడు ఎక్కడ ఏమి యాడ్ చేయాలనేది మీకు గుర్తుంటుంది అనమాట. సో ఇక్కడ పర్సన్ ఇమేజ్ యాడ్ చేయాలి, ఇక్కడ ఏ ఇమేజ్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనము బీ రోల్ యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడు బీ రోల్ యాడ్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ప్రాజెక్ట్ మీడియా, సో ఇంపోర్ట్ మీడియా క్లిక్ చేసుకొని మనకు ఫ్రీ రిసోర్సెస్ ఏమన్నా లేకుంటే మీ బీ రోల్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఏ ఇమేజ్ యాడ్ చేద్దాం అన్నాను కదా. సో ఏ ఇమేజ్ ఏమున్నాయి మనకు ఒకసారి చూద్దామనండి. సపోజ్ ఇది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నాకు ఇక్కడ యాడ్ చేయాలని నేను ముందుగా అనుకున్నాను. ఇంకొకటి మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మ్యాచ్ టు మీడియా కీప్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ 2 ఉంటాయి అనమాట. సో మన ప్రాజెక్ట్ మొత్తము 1920 1080 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో ఉంది, ఈ రెజల్యూషన్ లో ఉంది. సో కానీ ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసిన ఏఐ వీడియో అనేది మనకు ఆల్మోస్ట్ 2K రెజల్యూషన్ లో ఉంది అనమాట. సో ఇట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మనము కీప్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనకు మన ప్రాజెక్ట్ తగ్గట్టు అయితే ఈ క్లిప్ అనేది కన్వర్ట్ అయిపోయి మనకు యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ యాడ్ అయింది కదా. సో ఈ విధంగా మనము బీ రోల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా బీ రోల్స్కి యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా దీని మీద ఏమన్నా ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే సపోజ్ నేను ఇప్పుడు ఏదైనా ఒక స్పార్క్లింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీకు స్పార్క్ అని క్లిక్ చేయండి. సో ఇవంతా మీకు పెయిడ్ వర్షన్లో వస్తాయి అండ్ క్రియేటివ్ అసెట్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎఫెక్ట్స్ అన్ని మీకు వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు క్రియేటివ్ అసెట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఎక్స్ట్రా అటెన్షన్ కోసం నేను ఒక ఫిల్టర్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎఫెక్ట్. సో అప్పుడు చూడండి మనకు దాంతో పాటు ఒక ఎక్స్ట్రా ఎఫెక్ట్ కూడా యాడ్ అయింది అనమాట. సో చూడండి ఈ విధంగా మనము ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీ ఫేస్ మీద కూడా ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా చూడండి, మనం మాట్లాడేటప్పుడు కూడా ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. సో ఈ విధంగా మనము ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయొచ్చు. ఇంకొకటి మీరు ఇక్కడ చూడండి
ఇప్పుడు చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు, మీరు మాట్లాడుతుంటారు, మీకు బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ వస్తుంది. సో ఇట్లాంటి ఎఫెక్ట్స్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ అయితే దీన్ని మనము ఒక డూప్లికేట్ లేయర్ ఒకటి తీసుకోవాలి. సో తీసుకొని దీన్ని మ్యూట్ చేసుకోవాలన్నమాట ఒక లేయర్ని. సో దీన్ని మిడిల్లో ఒక గ్యాప్ అయితే ఉంచుకోవాలి ట్రాక్. సో ఇప్పుడు ఒక టెక్స్ట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. సో ఇక్కడ సపోజ్ ఇది యాడ్ చేస్తున్నా చూడండి, నా పేరు ఇస్తున్నా ఇక్కడ మహేష్ అని చెప్పి. సో ఇక్కడ యాడ్ చేసినప్పుడు మనకు ఏం రావట్లేదు, ఎందుకంటే టెక్స్ట్ ఉంది, దానిపైన మళ్ళీ లేయర్ ఉంది. సో ఈ లేయర్ మనకు పోవాలంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ లో ఎవరో ఇంటి వర్క్ జరుగుతుంది, సో ఒక్కరు అడ్జస్ట్ అవ్వండి, కొంచెం సౌండ్స్ వస్తుంటాయి. సో ఇక్కడ చూడండి, దీన్ని నేను ఏఐ మ్యాటింగ్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసేయాలి ఈ లేయర్ కి. సో అప్పుడేమవుతుంది అంటే మనకు టెక్స్ట్ పైన లేయర్ లో ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది చూడండి, మొత్తం మన ఇమేజ్ అనేది పోర్ట్రేట్ లోకి కన్వర్ట్ అయిపోద్ది. సో పోర్ట్రేట్ కట్అవుట్ అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా ఈ లేయర్ కి రిమూవ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనకు టెక్స్ట్ అనేది అక్కడ ఎలివేట్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని సో దాని పొజిషన్ ని నేను కిందకి పైకి మార్చుకుంటాను అనమాట. సో అదేవిధంగా మన స్కేల్ ని కూడా మనం పెంచుకోవచ్చు. సో టెక్స్ట్, సో ఈ విధంగా మనము బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు. సో ఇదంతా ఇంకా మీ ఇష్టం అనమాట. సో మనం ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలన్నా, ఇక్కడ ఒక టెక్స్ట్ యాడ్ చేయాలన్నా యాడ్ చేసుకోవచ్చు. టైపింగ్ ఎఫెక్ట్ అనమాట. సో టైపింగ్ ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు మీకు ఆ టైపింగ్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మహేష్ అని ఇస్తున్నా కదా, సో మీరు కావాలంటే వీటి కలర్స్ అంటే ఇక్కడ మార్చుకోవచ్చు. సో మహేష్ వచ్చింది. సో దీనికి ఇంకా యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇంకా దీన్ని కలర్ఫుల్ గా చూపించాలనుకున్నప్పుడు ఇది యాడ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇట్లా మీకు ఒక స్పార్క్లింగ్ ఎఫెక్ట్ అయితే మీకు ఇక్కడ పేరుకైతే యాడ్ అవుతుంది. సో మీకు ఇంకా బెటర్ గా దాన్ని ఎఫెక్టివ్ గా చూపించాలనుకున్నప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ ఆడియో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేద్దాం, సో ఆడియో ఎఫెక్ట్ లో సౌండ్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి, కంప్యూటర్ టైపింగ్ అని ఉంటుంది. యా ఇది చూడండి, ఈ ఎఫెక్ట్ అయితే మనకు ఆ టైపింగ్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి నేను అక్కడ ఇచ్చేస్తున్నా. సో మీకు అక్కడ టైప్ చేసినప్పుడు ఆ టైపింగ్ ఎఫెక్ట్ అయితే మీకు యాడ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము బేసిక్ టెక్స్ట్ ఎడిటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టిక్కర్స్ లోకి వెళ్ళి మీరు చెప్పేటప్పుడు అక్కడక్కడ మనం సబ్స్క్రైబ్ బటన్ అవి యాడ్ చేయాల్సి ఉంటుంది కదా, సో అట్లాంటి వాటికి కూడా మనం స్టిక్కర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ యాడ్ చేయాలి, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం రీసైజ్ చేసుకొని మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో పెట్టుకున్నట్లయితే మనకు ఆ సబ్స్క్రైబ్ బటన్ అనేది అక్కడ వచ్చేస్తుంది. ఇంకొకటి, సపోజ్ ఇప్పుడు ఈ క్లిప్ నాకు ఫ్రంట్ కావాలనుకోండి, జస్ట్ కాపీ చేసుకొని మీరు స్టార్టింగ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పేస్ట్ చేసినట్లయితే మీకు ఆ క్లిప్ అనేది స్టార్టింగ్ లోకి అయితే యాడ్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా అంటే మనం ఏదన్నా ఇప్పుడు చూడండి, మనం ట్రైలర్స్ అట్లా యాడ్ చేస్తుంటాం కదా, సో ఈ ఎఫెక్ట్ నాకు స్టార్టింగ్ లో కావాలనుకున్నప్పుడు అట్లాంటప్పుడు ఆ మిడిల్ లో ఉన్న క్లిప్ ని కూడా మీరు కాపీ చేసుకొని స్టార్టింగ్ లో ప్లేస్ చేసి యాడ్ చేయొచ్చు. ఇంకొకటి, మీరు ఏదైనా ఇమేజ్ యాడ్ చేసినప్పుడు, సపోజ్ నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ, సపోజ్ నేను ఒక ఇమేజ్ యాడ్ చేసినప్పుడు మీకు ఇమేజ్ కూడా ఇక్కడ స్మార్ట్ కట్అవుట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసినట్లయితే మీరు ఇమేజ్ బ్రష్ సైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రష్ సైజ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ పార్ట్ ఆ ఇమేజ్ లో ఉండాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసినట్లయితే ఓన్లీ ఆ పార్ట్ వరకే మనకు ఉంటుంది, మిగతా డిలీట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ అయింది చూడండి మనకు ఆ పార్ట్. సో అప్లై క్లిక్ చేసినట్లయితే ఓన్లీ ఆ ఇమేజెస్ PNG లోకి మారిపోతాయి. సో ఇవి కావాలంటే మీరు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వీటికి మళ్ళీ కావాలంటే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో సపోజ్ ఇక్కడ నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, దీనికి ఓన్లీ ఆ ఇమేజ్ కావాలన్నా యాడ్ చేయొచ్చు, లేకుంటే ఓవరాల్ గా సీన్ కైనా మీరు ఫైర్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము బేసిక్ ఎడిటింగ్ అయితే మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి, చాలా మంది ఫిల్మోరాలో బాగా హైలైట్ చేసేది మనకు మోషన్ ట్రాకింగ్ అనమాట. సో దానికి కూడా నేను ఒక క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. సో డౌన్లోడ్స్ లోకి వెళ్ళి స్టార్టింగ్ లోకి అయితే ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తున్నా. సో కీప్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్. సో ఇక్కడ ఈ క్లిప్ లో నేను ఈ కార్ తో పాటు టెక్స్ట్ అనేది మూవ్ అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ప్యానల్ కూడా తీసుకుంటున్నా. సో టెక్స్ట్ లోకి వెళ్ళి ఏం చేద్దాం, సో సపోజ్ ఇది యాడ్ చేస్తున్నా చూడండి టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ అనేది కూడా నాకు కార్ తో పాటు మూవ్ అవ్వాలి. సో నేను ఒక కొంచెం సైజ్ తగ్గించుకుంటాను. ఇక్కడ మై కార్ అని చేస్తున్నా. మై కార్ని ఇచ్చినప్పుడు ఈ కార్ అనేది దాంతో పాటు మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని బేసిక్లోకి వెళ్ళినట్లయితే కిందకు వచ్చేసినట్లయితే మీకు ఇది ఇంతకుముందు సపరేట్గా మోషన్ ట్రాకింగ్ అనేది సపరేట్ ఇంకొక సెక్షన్లో ఉండేది ఏ సెక్షన్లో. బట్ ఇప్పుడు డైరెక్ట్ ఎడిటింగ్లో 14లో మీకు సపరేట్ మెనూ ఉండేది, ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ చూసినట్లయితే మోషన్ ట్రాకింగ్ ఉంది కదా, సో మీకు కార్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే మోషన్లో ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మోషన్ ట్రాకింగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు క్లిక్ టు ట్రాక్ మోషన్ అని కొట్టినప్పుడు ఆ కార్
కార్ని అయితే మనకు ట్రాక్ అవుతుంది అనమాట. ట్రాక్ అయిన తర్వాత ఆ ట్రాకింగ్కి ఏ ఎలిమెంట్ని లింక్ చేయాలో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను హాలిడే టైటిల్ 12 సో ఈ టెక్స్ట్ అయితే లింక్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో మనకు కార్తో పాటు ఆ టెక్స్ట్ కూడా మూవ్ అవుతుంది చూడండి యాస్టీస్గా. సో ఈ విధంగా మనము సింపుల్గా అయితే మోషన్ ట్రాకింగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చాలా రకాలుగా అయితే మన వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. సో మ్యాక్సిమం నేనైతే ఆల్మోస్ట్ ఇవే యూజ్ చేస్తారు ఒక వీడియోని అయితే పర్ఫెక్ట్గా ఎడిట్ చేయడానికి. మ్యాక్సిమం ఇవే ఉంటాయి. సో మనం ఇంకొకటి లాస్ట్ ఒకటి మర్చిపోయాను, ట్రాన్సిషన్స్ అనమాట. ఒక క్లిప్కి మధ్య ఏదైనా ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఆ ట్రాన్సిషన్ని ఆ 2 క్లిప్స్ మధ్య డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్లయితే మీకు ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. చూడండి. సో ఈ విధంగా మనకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ వచ్చి నెక్స్ట్ క్లిప్ అయితే ప్లే అవుతుంది. సో మనకు ట్రాన్సిషన్ సెక్షన్స్ లో చాలా ట్రాన్సిషన్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో అదైతే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా మన ఎడిటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు సింపుల్ గా పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నుంచి ఉంటుంది. లేకుంటే మీరు ఫైల్ మెనూలో ఫస్ట్ అయితే మీరు సేవ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ప్రాజెక్ట్ అయితే అక్కడికి సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది పైన, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అడుగుతుంది అనమాట. సో ఫైల్ నేమ్ అడుగుతుంది. నేను శాంపిల్ వీడియో అని చెప్పి ఇస్తున్నా. సో శాంపిల్ వీడియో అని ఇచ్చేసి మీకు క్వాలిటీ సెలెక్ట్ చేసుకోమంటది. మీకు మీడియమా హైయా, యూట్యూబ్ కావాలంటే మీడియం అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా నేను ఎక్స్పోర్ట్ క్లిక్ చేసినట్లయితే ఎస్టిమేటెడ్ 391 MB ఉంటుంది. సో క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోద్ది అనమాట. సో ఈ విధంగా మనం వీడియో ఎడిటింగ్ అంతా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే డైరెక్ట్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది అనమాట, నేను డైరెక్ట్ నా వర్క్ ఫ్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్టెప్ బై స్టెప్ అంటూ ఏం లేదు, మన బేసిక్స్ దగ్గర నుంచి సో వీడియో సైలెన్స్ ఎట్లా డిటెక్ట్ చేసి కట్ చేయాలి ఇవన్నీ అయితే నేను యాడ్ చేశాను. సో మనకు మొత్తము ఇక్కడ ప్రాసెస్ రెండరింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్సంటేజ్ చూపిస్తూ ఉంది కదా. మీకు అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోల్డర్ సింబల్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఆ వీడియో అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో మీరు డైరెక్ట్ దీన్ని ఇంకా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి కార్ కూడా మనకు ట్రాక్ అవుతుంది కదా టెక్స్ట్. సో ఇవంతా కూడా యాడ్ అయ్యాయి చూడండి. సో మన సబ్స్క్రైబ్ బటన్ కావచ్చు, మన బీ రోల్స్ కావచ్చు, అన్ని అయితే మనకు యాడ్ అయిపోయాయి. సో నేను ఒక స్పెసిఫిక్ ఫ్లో ఏం చెప్పలేదు, చేసుకుంటా వెళ్ళిపోయాను. బట్ మీకైతే ఐడియా అయితే వచ్చుంటది క్లియర్ గా. సో అసలు వీడియో వర్క్ ఫ్లో ఎట్లా చేయాలి ఏంటి అనేది ఫిల్మోరాలో. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.